లక్ష పాడిరైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గెలిపిద్దాం 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 గుర్తునే గెలిపిద్దాం. రేఖా గారిని తప్పనిసరిగా గెలిపిద్దాం. సుమారు 4 లక్షల రూపాయలు నా సొంతంగా మా తాతగారి పేరు మీద గ్రామ పంచాయతీ డొనేట్ చేయడం జరిగింది. మీకే ఎందుకు ఓటేయాలంటే నాకే ఓటేయాలని అడగడానికి నాకు చాలా అవకాశాలు. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం రామకృష్ణ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రేఖా జగన్ గారు. మరి ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు, ఇక్కడ ప్రజల సమస్యలను ఎలా తెలుసుకున్నారు, వాళ్ళు గడప గడపకు తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు మనం జగన్ గారు పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటూనే జనాల మధ్యలో తిరుగుతూ అదేవిధంగా అడ్వకేట్గా ఉంటూ ప్రజల సమస్యలన్నీ తీరుస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు ఈయనకు కలిసి వస్తుంది ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా మీరు గడప గడపకు తిరుగుతూ ఉంటున్నారు కదా, సమస్యలు ఏమని చెప్తున్నారు? ముందుగా గ్రామంలో చాలా మౌలిక సమస్యలు ఉన్నాయి, అంటే మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి. ఇది సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి గ్రామం అయినప్పటికీ గ్రామంలో ఇంకా ఆధార్ కార్డు లేనటువంటి వ్యవస్థలు మాకు చాలా సంవత్సరాల నుంచి కూడా అటువంటి పరిష్కారాలు ఎన్నో కూడా చేసినాం. మా పర్టికులర్గా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కమ్యూనిటీ బేడబుడుగ జంగాలని ఉంటుంది. వాళ్ళే సుమారుగా 1200 ఓట్లు ఉంటాయి. అలా జనాభా కూడా చాలా ఉంటుంది. వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలలో వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు రీత్యా వేరే వేరే రాష్ట్రాల్లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇంకా ఆధార్ కార్డు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్ లేకపోవడం, వారికి ఇల్లు లేకపోవడం, ఇళ్ళ స్థలాలు లేకపోవడం, చాలామందికి మోటార్ ఫీల్డ్ మీద అవగాహన లేక చాలామంది యాక్సిడెంట్లు అయ్యి రూపాయి రాని పరిస్థితులు కూడా నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను కాబట్టి అటువంటి విషయాలు చాలాసార్లు పరిశీలించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని గత 14 సంవత్సరాలుగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి సమస్యను కూడా నేను గమనిస్తూ వస్తున్నాను. ముఖ్యంగా మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా, అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యంగా ప్రధానంగా ఈ ఎలక్షన్ సందర్భంగా కొంత యువత ఈ గ్రామంలో అన్ని కులాలకు సంబంధించిన యువత ప్రధానంగా వాళ్ళ ఒక టీం ఏర్పడింది. ఒక 50 మంది టీమ్గా ఏర్పడి మమ్మల్ని అందరినీ అంటే కంటెస్ట్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరితోటి మాట్లాడడం జరిగింది. మీరు మాకేం చేస్తారు అనే విషయం మీకు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రధానంగా కావాల్సింది ఇక్కడ చదువుకున్నటువంటి యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగాన్ని నిర్మూలించే ఉద్దేశంతో, అంటే ఈరోజు జాబ్ కొట్టాలన్నా కానీ వాళ్ళకు ప్రాపర్ కోచింగ్ అనేది అవసరం కాబట్టి ఆ కోచింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ ఇష్యూల గ్రామంలో ముఖ్యంగా ప్రధానంగా గ్రంథాలయం, వాటితో పాటుగా ఇక్కడ యువత చాలా ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆర్మీకి సంబంధించి పోలీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతున్న సందర్భంగా వాళ్ళకు ట్రైనింగ్ పర్పస్ అంటే నేనుగా వ్యక్తిగతంగా గమనించి యువతతోటి చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నా కాబట్టి వాళ్ళందరికీ 100 మందికి ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఇటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా గట్టి సంకల్పంతో ఉంది. సరే, ఇంకా మీకు ప్రధానంగా ఈ సమస్యలు ఇవన్నీ ఉంటాయి, మీరు ఒకవేళ ఇప్పుడు గెలిస్తే ఏది ముందుగా పరిష్కరిస్తారు? నేను భారతీయ జనతా పార్టీలో మండలాధ్యక్షునిగా బాధ్యత నిర్వహిస్తున్నా. ఇది 2వసారి, 6 సంవత్సరాలుగా. నేను 2013లో పార్టీలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి అంతకుముందు ప్రజల యొక్క సమస్యల మీద అవగాహన ఉండి నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో చాలా ప్రతి విషయంలో కూడా తనతో నేను ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుంటూ మా గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి మీరు ప్రధానంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ గల్లీ వరకు ఉన్నటువంటి సుమారు 60 లక్షల రూపాయలతోటి చాలా పెద్ద రోడ్డు, ఈ నాకు తెలిసి కాన్స్టిట్యున్సీలోనే అంత పెద్ద రోడ్ లేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు తీసుకురావడంలో నేను విజయం సాధించినాను. దాంతోపాటుగా ఈ బడిలో కానీ ఇక్కడ మా దగ్గర ప్రధానంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన ఆలయ భూములు 10 ఎకరాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా నేను కోర్టు స్థాయిలో లీగల్గా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి సహకారం ఉంది. వారితో పాటుగా ఒక న్యాయవాదిగా నేను చదువుకున్నటువంటి నేను ప్రస్తుతం బ్రతుకుదేరు నిర్వహిస్తున్నటువంటి న్యాయవాదిగా ఆ యొక్క డ్రాఫ్ట్ మొత్తం నేనే తీసుకొని ఆ భూమిని కాపాడడం జరిగింది. భవిష్యత్తులో నేను గెలిస్తే ఆ భూమిని ఆ యొక్క ఆలయాన్ని కట్టిస్తామని ఆలోచనతో ఉన్నాం.
అలాగే గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక వసతుల విషయంలో గ్రామ పంచాయతీ ద్వారా పారదర్శక పాలన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంకా బండి సంజయ్ గారి నిధులతోటి ఇంకా అన్ని గ్రామాలలో సైడ్ డ్రైనేజీలు కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ యువతకు సంబంధించినటువంటి ఒక యువ కేంద్రం కానీ అలాగే గ్రంథాలయం కానీ ఇంకా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ కూడా కానీ శ్మశాన వాటిక కూడా డెవలప్మెంట్ కానీ ఇంకా గ్రామంలో మా గ్రామానికి సంబంధించి ఆర్టీసీ స్టాఫ్ కూడా లేదు. కాకపోతే ఊరుకు చాలా పెద్ద పేరు ఉంది, కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల విషయంలో నేను తప్పకుండా శ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో పనిచేస్తానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మీ సొంత ఖర్చులతోటి ఏదైనా చేసింది ఉందా మీరు? మా సొంత ఖర్చులతోటి అంటే మేము ఈ గ్రామంలో ఒక వైకుంఠ రథం, సుమారు వైకుంఠ రథంతో పాటుగా ఫ్రీజర్ బాక్స్ సుమారు 4 లక్షల రూపాయలు నా సొంతంగా మా తాతగారి పేరు మీద గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం జరిగింది. ఆ యొక్క అవసరాలు ఒక మా గ్రామానికే కాదు, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక సంకల్ప బలం, మా పెద్దల యొక్క పూర్వీకుల యొక్క నాకు ఆశీస్సులు, మా ఉమ్మడి కుటుంబానికి సంబంధించి మా తల్లిదండ్రులు, మా అన్నలు, మా చుట్టాలు, బంధువర్గాల యొక్క సహకారం ఆ విషయంలో విజయం సాధించి ఆ యొక్క వైకుంఠ రథం సంబంధించి చుట్టుపక్కల మండలంలో అన్ని గ్రామాలకు కూడా అవసరానికి వాడుతున్నాం. అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతమే కావచ్చు. ఈ ఒక రకంగా నాకు ఆ సేవను అందించే అవకాశం కల్పించినటువంటి ప్రజలకు భగవంతుడికి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. చివరిగా ఒకటి చెప్పండి, మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మీ ప్రత్యర్థులు ఉన్నారు కదా ఇంతమంది, మీకే ఓటేయాలంటే ఏం చెప్తారు? నాకే ఓటేయాలని అడగడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటికీ గ్రామ పంచాయతీ సుమారు 1994లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మామూలుగా నామాత్రంగా జరిగే అభివృద్ధి మాత్రమే తప్ప ఏ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులు లేరు. ఇప్పుడు నాకు ఆపోజిట్ గా పోటీ చేసేటువంటి లీడర్లంతా ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీఏసీ, అన్ని పార్టీలు తిరుగుతూ వారి యొక్క వ్యవస్థకు అనుగుణంగానే పనిచేస్తారు తప్ప గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు పదవులు నిర్వహించి, నేను మొదటిసారిగా 6 సంవత్సరాల పార్టీ ప్రెసిడెంట్గా, 14 సంవత్సరాల పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా, సమాజం మీద ఉన్నటువంటి అవగాహనతోటి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తితో పాటుగా బంగ్లాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా సమన్వయం చేసేలా పనిచేస్తామని చెప్పి నా భార్య చదువుకున్నటువంటి సుగుర్తి రేఖ గారిని పోటీలో నిలబెడుతూ ఆమెకు నేను పూర్తి స్థాయిలో సహకారం చేస్తూ ఇటు న్యాయవాదిగా కాకుండా అటు ప్రజలతో అధికారులతో కూడా నాకు పూర్తి స్థాయిలో మంచి సంబంధాలున్నాయి. అందుకే గ్రామం డెవలప్మెంట్ కోసం నాకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మీ సుమన్ టీవీ ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ను కూడా నేను కోరుకుంటున్నాను. నా పేరు సుగుర్తి రేఖ, మా ఆయన పేరు జగదీశ్వరచారి. మా ఆయన న్యాయవాది. గత 14 సంవత్సరాలుగా ఆయన ప్రజాసేవలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుండి మాకు పోటీ చేసే అవకాశం దక్కింది. కాబట్టి మేము సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాము. మా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 6. మా గుర్తు టీవీ రిమోట్. దయచేసి గ్రామ ప్రజలందరూ మాకు ఓటు వేసి మాతో సహకరించి మమ్మల్ని గెలిపించండి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము, మీ సమస్యలను తీరుస్తాము చెప్తున్నారు. అంటే రామకృష్ణ కాలనీలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు, ఇక్కడ లోకల్ కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలన్నీ నాకు తెలుసు. అదేవిధంగా ప్రత్యర్థులకు నాకు ఎందుకు ఓటేయాలంటే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆయన చేసిన సేవలే ఆయనను గెలిపిస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా న్యాయవాది కాబట్టి ప్రతి విషయంలో నాకు అవగాహన ఉంది, చదువుకున్నాం కాబట్టి విజ్ఞతతో మీరు కూడా ఓటేయాలని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం రామకృష్ణ కాలనీలో ఉన్నాం, ఇక్కడ మరికొంతమంది ఓటర్లు ఉన్నారు. మరి రేఖ గారు, జగన్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళ గెలుపు ఎలా ఉంటుందో వీళ్ళ మాటలు తెలుసుకుందాం. మేడం, మీ పేరు? రజిత. రేఖ గారు జగన్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? గెలుస్తానని అనిపిస్తుందా మీకు? వాళ్ళు మాకు గత 10 సంవత్సరాల నుంచి సుపరిచితమే. ఇక్కడ మాకు అభివృద్ధి అని అంటే తను ఒక న్యాయవాదిగా, చదువుకున్న విద్యావేత్తగా పిల్లలలో చైతన్యం కల్పించడం గురించి అయినా, రోడ్లు, వైకుంఠ రథం, కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. అందరికీ మనసులో జగనన్న గెలిపించుకుందామనే ఉంది. కొందరు ఏమనుకుంటున్నారంటే జగనన్న ముందుకు వస్తే మాకు ఇదివరకు సహాయం పొందిన వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకందరికైతే జగనన్న రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాము. మీ పేరు? రాజా. గెలిపించుకుంటారా రేఖమ్మను? గెలిపించుకుంటాం సార్. అలా గుర్తు అంటే రిమోట్ మంచిగా చేస్తారు అనిపిస్తుందా? మంచిగానే చేస్తారు. ఎట్లాంటి మనిషి ఇద్దరు? మంచోళ్ళే. ఇప్పుడు అన్ని పనుల్లో తోడుంటారా? ఉంటాం.
తోడు ఉంటాం. అందరితో చెప్పి గెలిపించుకుంటారా? అందరితో చెప్పి ఓటేయమంటారా? వేయమంటాం. ఓకే అమ్మా, మంచిది. మా నీ పేరేం పేరు? పేరు లక్ష గెలిపించుకుంటావా వాళ్ళని? తీసుకుంటావా? ఆ, గుర్తు పెట్టుకుంటావు కదా గుర్తు. ఓకే మంచిది. మీ పేరు? నాగలక్ష్మి. ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మంచి వాళ్ళైనా ఎట్లా? చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఈ ఊరి తరపున ఎవరికైనా వృద్ధులకు వాళ్ళకి వీళ్ళకి పింఛన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా పర్సనల్ గా అన్ఎడ్యుకేటెడ్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళ తరపున నిలబడి కొన్ని పనులు చేపించిండు ఈయన. ఈయన మీద మాకు ఒక అవగాహన ఉంది, ఇట్లా ఏం చేస్తాడు చేయడం అనేది. చదువుకొని మా అందరికైతే అండగా ఉంటాడు ప్రజెంట్ అయితే. అంటే ఏం లేనప్పుడే ఇన్ని పనులు చేసిండు. సర్పంచ్ గా వాళ్ళు గెలిస్తే మంచి పనులు చేస్తారని మీకు నమ్మకం ఉంది? డబ్బులు అయితే పంచుడు ఇట్లా అందరు లెక్క చేయలేడు కానీ పనులు అయితే చేస్తాడు. ఎడ్యుకేటెడ్ గా అన్ఎడ్యుకేటెడ్ కి చాలా మందికి అండగా నిలబడ్డాడు ఇప్పటికైతే. అంటే వాళ్ళకి తెలియదు కదా ఎడ్యుకేటెడ్ వర్క్స్ ఎట్లా లీడ్ చేయాలనేది. వాళ్ళ తరఫున నిలబడి ఆయన కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చిండు చాలా మందికి అయితే ఇది వరకు.